టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా ది మిడ్ నైట్ విజిటర్ అన్న లెసన్ నుంచి సప్లిమెంటరీ రీడింగ్ నుంచి. హూ వాస్ మిడ్ నైట్ విజిటర్ అమ్మా ఈ యొక్క స్టోరీలో ఈ యొక్క ఆస్బుల్ అంటే ఎవరు? ఆస్బుల్ ఒక రహస్య ఏజెంట్ అన్నమాట. ఆస్బుల్ ప్రభుత్వానికి రహస్యంగా పనిచేసేవాడు. సో అతని పని ఈ యొక్క మూర్ఖులను పట్టుకోవడం, ముఖ్యమైన సమాచారం రక్షించడం. ఓకేనా, అతనే ఆస్బుల్ ఒక క్యారెక్టర్. హూ వాజ్ ఫౌలర్? ఫౌలర్ అంటే ఎవరు? ఫౌలర్ అంటే ఒక రచయిత. ఓకేనమ్మా, ఫౌలర్ కథలో రచయితగా పనిచేస్తాడు. అతను ఆస్బుల్ స్నేహితుడు. ఆయనకు తెలివిగా సహాయం అనేది చేస్తాడు ఫౌలర్ అనేవాడు ఆస్బుల్ కి. ఓకేనమ్మా. హూ ఎంటర్డ్ ఆస్బుల్స్ రూమ్ ఎట్ మిడ్ నైట్? మధ్యరాత్రి ఆస్బుల్ గదిలో ఎవరు ప్రవేశించారు? మ్యాక్స్ ఒక స్పై అన్నమాట. సో మ్యాక్స్ ఒక ప్రధాన రహస్యాలను దోచడానికి ప్రయత్నిస్తున్న ఒక స్పై అన్నమాట. వై డిడ్ మ్యాక్స్ కమ్ టు ఆస్బుల్స్ రూమ్? ఎందుకు వచ్చారు? టు టేక్ అన్ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో మ్యాక్స్ ఆస్బుల్ గదికి ఎందుకు వచ్చాడంటే అతను ఒక ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ దోచుకోవడానికి వచ్చాడు. ఓకే, ఎందుకంటే మ్యాక్స్ ఒక స్పై అన్నమాట. అతను రహస్యంగా ఆస్బుల్ గదిలోకి వచ్చి ముఖ్యమైన ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ ని తీసుకోవాలి అనుకున్నాడు. వాట్ స్టోరీ డిడ్ ఆస్బుల్ టెల్ అబౌట్ ది బాల్కనీ? మ్యాక్స్ బాల్కనీ గురించి ఏమన్నాడు? సో ఏ స్టోరీ ఆస్బుల్ ఏమొచ్చి బాల్కనీలో చెప్పాడు. సో విండో బయట బాల్కనీ ఉందని చెప్పాడు. ఈ సేడ్ దేర్ వాజ్ బాల్కనీ అవుట్ సైడ్ ది విండో. సో మ్యాక్స్ కృతజ్ఞత చూపించడానికి అటువంటి ప్రశ్నలు అడిగాడు. అతను తన స్పై పని చేయడానికి మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఓకేనమ్మా, డన్. వై వాజ్ మ్యాక్స్ అఫ్రేడ్ ఆఫ్ ది బాల్కనీ? మ్యాక్స్ బాల్కనీ గురించి ఎందుకు భయపడ్డాడు? ఎందుకు? పోలీసులు బాల్కనీ ద్వారా వచ్చి పట్టుకోవచ్చని అతనికి అనిపించింది. హెన్రీ ఎవరు ఇందులో? ఒక వెయిటర్ అన్నమాట. హౌ డిడ్ ఆస్బుల్ ఫూల్ మ్యాక్స్? ఆస్బుల్ మ్యాక్స్ ను తెలివిగా ఎట్లా మోసగించాడు? మ్యాక్స్ ని ఎలా నమ్మించాడు? ఒక తెలివైన అబద్ధాలు చెప్పి చేశాడు. అతను మ్యాక్స్ పోలీసులు త్వరలో వచ్చి పట్టుకుంటారని నమ్మించేలా అబద్ధాలు చెప్పాడు. ఓకేనమ్మా, చాలా తెలివిగా ప్రవర్తించాడు. మ్యాక్స్ భయపడి పారిపోయాడు. వాట్ డిడ్ మ్యాక్స్ డూ టు ఎస్కేప్? మ్యాక్స్ తప్పించుకోవడానికి ఏం చేశాడు? అతను విండో నుంచి దూకాడు. సో మ్యాక్స్ భయపడ్డాడు, పోలీసులు వస్తారని అనుకున్నాడు. సో వెంటనే తప్పించుకోవడానికి అతను బాల్కనీ ద్వారా విండో నుంచి దూకాడు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? సో మిడ్ నైట్ విజిటర్ కథ యొక్క సందేశం ఏంటి? తెలివితనం ఉంటే అది శక్తిని మించింది అవుతుంది. ఆస్బుల్ తన తెలివి ఉపయోగించి మ్యాక్స్ ను ఎదుర్కొన్నాడు. సమస్యలను పరిష్కరించడంలో మానసిక శక్తి శారీరక శక్తి కంటే ఎక్కువని మనకు తెలిసింది. ఓకేనా, అంటే దీనికి ఏంటి? మానసిక శక్తి, ఇంటెలిజెన్స్ అనేది మోర్ పవర్ఫుల్ దెన్ స్ట్రెంగ్త్. బలం, ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా పవర్ఫుల్ అని ఒక సందేశాన్ని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవన్న టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ది మిడ్ నైట్ విజిటర్. ఇవే పబ్లిక్ పేపర్ లో పడే క్వశ్చన్స్. పక్కా వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసుకోండి.